ఇక్కడ ఉన్నా రెడీగా ఉన్నా జగిత్యాల శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారికి స్వాగత సుమాంజలి సమర్పిస్తున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు రెవెన్యూ డివిజన్ కార్యాలయం జగిత్యాల, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ మెట్పల్లి, తహసీల్దార్ కార్యాలయం మెట్పల్లి, తహసీల్దార్ కార్యాలయం భీమారం, సబ్ రిజిస్టర్ ఆఫీస్ మల్యాల్ మరియు సబ్ రిజిస్టర్ ఆఫీస్ మెట్పల్లి భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి చేస్తున్న గౌరవనీయులు రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు మాన్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి జగిత్యాల జిల్లా పక్షాన కలెక్టర్ గారి పక్షాన స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు మరియు ట్రాన్స్జెండర్ సాధికారిత శాఖ మంత్రివర్యులు పక్షాన స్వాగతం సుస్వాగతం. జగిత్యాల శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారికి స్వాగత సుమాంజలి సమర్పిస్తున్నాం. అదేవిధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ ఎల్ రమణ గారికి వేదిక పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. చొప్పదండి శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ మేడిపల్లి సత్యం గారికి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్ర వెల్మ కార్పొరేషన్ చైర్మన్ గారైన శ్రీ జువ్వాడి నరసింగారావు గారికి జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. జిల్లా గ్రంథాలయ సంస్థ 11,654 ఇల్లు అలొకేషన్ జరిగాయి సార్. ఇప్పటిదాకా మనం 10,365 ప్రొసీడింగ్స్ జనరేట్ చేసుకోవడం జరిగింది సార్. ఇందులో మనం చాలా ప్రొసీడింగ్స్ ఇచ్చి వాళ్ళు స్టార్ట్ చేయకపోయిన తర్వాత క్యాన్సిలేషన్ జరగడం ఇవన్నీ కూడా జరిగాయి. అందులో 9,000 ఇల్లు మార్కౌట్ తీసుకోవడం జరిగింది సార్. 9,000కి గాను కూడా ఫిజికల్ ప్రోగ్రెస్ ఇప్పటిదాకా అంటే బేస్మెంట్ కానీ, లింటెల్లో కానీ, రూఫ్ కానీ, స్లాబ్ కానీ అన్నిట్లో కూడా మొత్తం 8,079 ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. మొత్తం 2,208 ఇల్లు కంప్లీట్ అవడం జరిగింది సార్. మొత్తం ఇంద్రమ్మ ఇల్లు ప్రోగ్రామ్ కింద ఇప్పటిదాకా మనం బెనిఫిషరీస్కి ఈ జిల్లాలో 227 కోట్ల రూపాయలు మనం రిలీజ్ చేసుకోవడం జరిగింది. సంబంధించిన ప్రోగ్రాంలో కూడా సార్ మనం జిల్లాలో ఇప్పటిదాకా కూడా గుడిసెలు అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రోగ్రాంలో 1,562 గుడిసెల్ని మనము ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది సార్. అందులో L1 అప్రూవ్డ్ 236 ఉన్నాయి సార్. మొత్తం ఎలిజిబిలిటీ 1,562లో 357 ఎలిజిబిలిటీ ఉంటే 236 ఇంటికి మనము శాంక్షన్స్ అవి కూడా ఇవ్వడం జరిగింది సార్. తొందరలో 357 కూడా మనం శాంక్షన్స్ ఇచ్చుకొని ఎలిజిబిలిటీ ఉన్న ఏ హౌసెస్ కానీ, ఎలిజిబిలిటీ ఉన్న ఏ పాపులేషన్లో కానీ గుడిసెల్లో ఉండకుండా మేము తీసుకుంటాం సార్ చర్య. ఆనరబుల్ సీఎం గారు లాంచ్ చేయడం జరిగింది సార్. ఇందులో మాకు 4,953 ఇల్లు మనకి శాంక్షన్ జరిగాయి. ఇందులో మేము 236 హడ్ వెల్లర్స్ కూడా ఇందులో కలిసి ఉన్నాయి కాబట్టి 236 మనం శాంక్షన్ ఇచ్చుకోవడం జరిగింది. ఇంకా ఇందులో చొప్పదండి కాన్స్టిట్యున్సీలో 346, ధర్మపురి కాన్స్టిట్యున్సీలో 1,250, జగిత్యాల కాన్స్టిట్యున్సీలో 1,500, కొరుట్ల కాన్స్టిట్యున్సీలో 1,500, వేములవాడ కాన్స్టిట్యున్సీలో 357 ఇల్లులు. ఇందిరమ్మ దీంట్లో ఫేజ్ 2 మనం ఇచ్చుకోవచ్చు సార్. ఆ లిస్టులన్నీ కూడా ఎంపీడీఓస్ ద్వారా మేము కలెక్ట్ చేస్తూ ఉన్నాం. సాధ్యమైన తొందరలో అవన్నీ కూడా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి వీలైన తొందరగా మనం శాంక్షన్స్ అవి ఇచ్చి గ్రౌండింగ్ కూడా చేపిస్తాం సార్. ఇవన్నీ 61% పూర్తయినాయి సార్. దాంట్లో 685 గృహప్రవేశాలు అయిపోయినాయి, మేమే చేసినాం. మేము ఒకటి నా నియోజకవర్గంలో ఒక స్కీమ్ పెట్టాను అన్న, ఎవరైతే మొదలు కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ 10,116 ఇస్తా అని చెప్పిన. 4 మండలాలు 2 పట్టణాలలో 10,116 అందరికి కూడా ఇవ్వడం జరిగింది. మా కార్యకర్తలు కూడా ఇక్కడ చాలామంది మీ ప్రసంగాన్ని వినడానికి ఇక్కడికి వచ్చినారు కొరుట్ల నుంచి కూడా. ఇప్పుడు
ఒకటే మా చిన్న విన్నపం అన్న మా తరఫుకెళ్ళి మంత్రి గారు, L3లా చాలామంది L2 L3లా కిరాయి ఇళ్లలో ఉండి కొంతమంది కార్లు ఉన్నాయని బట్టి కొంత తప్పిదానం జరిగిందన్న. అదొక్కటి మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నామన్నా. మరి ఇచ్చేది కూడా 1500 ఇండ్లు, మాకు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి కొంచెం సరిపోకపోవచ్చు. కొంచెం అధికంగా మీరు మా మీద దయచేసి ఇంకో కొన్ని ఎక్స్ట్రా ఇస్తే 2 పెద్ద మున్సిపాలిటీలు కాబట్టి మిమ్మల్ని ఈ వేదిక ద్వారా వేడుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ మంత్రి గారు. ఇందిరమ్మ ఇల్లు ఏ గ్రామానికి పోయినా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్ననాడు ఒక స్లోగన్ చెప్తుంది, హనుమాన్ గుడి లేని ఊరు లేదు, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని చెప్పి. మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే ఇలా ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తూ దాదాపు ఇప్పటికే మొదటి విడతలో అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉండి ఇప్పటికీ 30-40% ఇల్లు గృహప్రవేశాలు కూడా చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మొదటి విడతల 3500, రెండో విడతల 2000 ఇల్లు. ఇలా చాలా అద్భుతమైన కార్యక్రమం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. మా చొప్పదండి నియోజకవర్గం సంబంధించి జగిత్యాలలో 2 మండలాలు, ఇటు కొడిమ్యాల కానీ మల్యాల కానీ చాలా మంచి స్పందన వస్తుంది. ఇప్పటికే చాలామంది గృహప్రవేశాలు చేసుకున్నారు, మరింతమంది గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నారు. నేను మంత్రి గారిని ఈ సందర్భంగా కోరేది ఒకటే, మా నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, దళితులు ఎక్కువగా ఉంటారు. చాలామంది దళితులు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. మా నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ నియోజకవర్గాలన్నిటికీ కూడా ఒక 1000 ఇల్లు అదనంగా కేటాయించినట్టుంటే చాలా లబ్ధి జరుగుతుంది, చాలా సంతోషపడతాను. ఎందుకంటే గతంలో 2014 నుంచి 2023 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా రాలేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాకనే పేదల్లో ఒక ఆశలు చిగురించినాయి. మేము సొంత ఇల్లు కట్టుకుంటామన్న ఒక ఆశ ఈ ప్రభుత్వంలోనే వచ్చింది. దయచేసి మంత్రి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రతి రిజర్వ్డ్ నియోజకవర్గానికి 1000 ఇళ్ళు అదనంగా కేటాయించాలని చెప్పి దానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా వేదిక మీద ఉన్నారు. మీరిద్దరు కలిసి సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ నూకపల్లి సంబంధించినటువంటి లబ్ధిదారులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, పత్రికతో ప్రత్యేక నమస్కారాలు. చాలా సంతోషం. ఇంతకుముందు సత్యం గారు చెప్తూ ప్రతి గ్రామాలలో ఈరోజు ఇందమ్మ ఇల్లే కానీ గతంలో సరిగ్గా ఎన్టీ రామారావు గారు కట్టించినవి కానీ పెద్దలు కేసీఆర్ కట్టినవి కానీ ఇళ్ళన్నీ ఉన్న విషయం వాస్తవమే. కానీ నాకున్న అనుభవం కూడా ఈరోజు ఈ వేదిక ద్వారా ఎందుకంటే చూస్తుంటుంటే పేద నిరుపేదలు ఆడబిడ్డలు అక్కచెల్లెలు కూడా వచ్చిండ్రు. అందరికి కూడా విషయం అర్థం కావాలని చెప్పని ఈరోజు మంత్రి గారితో ఎమ్మెల్యే గారితో నూకపల్లి డబుల్ బెడ్రూమ్ చూసినాం కనుక ఇదే జగిత్యాల ప్రధాన రహదారి వెంట ఆ చిన్న కాలువ పక్కన 79-80లో నేను ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు సురేందర్రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు హౌసింగ్ ఫెడరేషన్ అనేది ఉంటుండే జగిత్యాల. ఇక్కడ ఉండే మెడికల్ షాప్ పాత బస్ స్టాండ్ వెంకటేశ్వరరావు గారు దానికి చైర్మన్ ఉన్న సమయంలో మేము ఇంటికి నిర్మాణం కానీ నిధులు మంజూరు చేయించుకున్నాం. కానీ అది పునాది స్థాయిలోనే ఆగిపోతే దాన్ని నా కళ్ళ ముందే అమ్ముకున్న అనుభవం నాకుంది. అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇబ్బందులలో ఆర్థిక సహకారం చేసినా కానీ పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి నాకు వ్యక్తిగతంగా స్వయంగా అనుభవం ఉంది కనుక ఈ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలా. మీ అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మాణం కావడానికి కొరకు ఇల్లు అనేది ఒకనాడు చూసినట్టయితే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేటువంటి నాటుడు మనం చూస్తుంటుంది. అంటే అంతటి అత్యంత ప్రాధాన్యమైన మనిషి జీవితంలో ఇల్లు నిర్మాణం అనేది, సొంత గృహం అనేది, అదేవిధంగా సంతానానికి పెళ్లి చేయడం మన వాళ్ళ కుటుంబంగా తయారు చేయడం అనేది అత్యంత బాధ్యతయుతమైనటువంటి పనుల్లో అవి. వాటికి అనుగుణంగా గతంలో ఆనాడు ఊరి గుడిసెలతో ప్రారంభమైనటువంటి ఈ గృహ నిర్మాణ పథకం అది పక్క గృహ పురపాలక సంఘాలు నిర్మించని, అది కార్పొరేషన్ నిర్మించని, కానీ ఒక ప్రత్యేక పాలసీగా మీరు దింపెట్టి మౌలిక సదుపాయాలకు ఒక ప్రత్యేక నిధులు కేటాయించి వీటన్నింటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పని నేను 21 విజ్ఞాపన పత్రంలో అన్ని కూడా పెట్టినా. మీరు కలెక్టర్ గారికి ఏ సమయంలో ఏవే పూర్తి చేస్తుందని చెప్పానంటే దానికి అనుగుణంగా మా వాళ్ళకి లబ్ధిదారులు మేము సమాచారం ఇస్తాం. ఎందుకంటే ఈ 15 రోజులు ఈ పనులు అవుతాయి, నెల రోజులు ఈ పనులు అవుతాయి, 2 నెలలు ఈ పనులు అవుతాయి అని చెప్పాలి. ఇప్పుడు వచ్చినటువంటి సర్ ప్రక్రియలో ఒక వారం మనం వచ్చినట్టయితే ఓటర్ల పరిశీలనలో ఎవరు ఊహించలే, కానీ నేను మాత్రం
నాకు అనుభవంతో మా పాటలో చెప్పిన ఇది మంచి కార్యక్రమం, ఒక ప్రక్షాళన అయ్యేది. గతంలో 2008-9లో నేను చేసిన ఆ అనుభవం నాకు నాడు ఆర్టీఓ హనుమంతరావు గారు ఉండరు. అదే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే ఇప్పుడు ఉండేటువంటి డబుల్ బెడ్రూమ్లో ఏ ఒక్కటి కూడా నామోదు కాని పరిస్థితి. ఎందుకంటే నివాసం ఉండలేదు కనుక ఇది కావడం లేదు కనుక అక్కడ నివాసయోగ్యం అయింది కనుక పురపాలక సంఘానికి మీరు అది బ్లాక్ వేజ్ నెంబర్ ఇస్తారా? ఎందుకంటే వాళ్ళు అడిగిన కమిషనర్ గారు ఒకవేళ మీరు నెంబర్ ఇచ్చినట్టయితే ఆ నెంబర్ వాళ్ళు అమ్ముకునే అవకాశం ఉంటుంది కనుక ఇది గవర్నమెంట్కి అమ్మడానికి లేదు కనుక ఎట్లా అని చెప్పి అన్నప్పుడు మినిస్టర్ గారు ముందు పెట్టి వాళ్ళకు బ్లాక్ వేజ్ నెంబర్ ఇచ్చి వాళ్ళు తిరిగి అమ్ముకోకుండా వాళ్ళే అందులో ఉండే విధంగా అక్కడ ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పడేసినట్టు ఓటర్లు కూడా నామోదైనట్టయితే అది వాస్తవంగా వాళ్ళకి లైఫ్ లాంగ్ ఒక అచీవ్మెంట్ అయితే కనుక ఇవన్నిటిని కూడా ప్రత్యేకంగా జగిత్యాల రాష్ట్రంలో ఉండే అన్ని డబుల్ బెడ్రూమ్లలో ఉండేటువంటి వాళ్ళ యొక్క సదుపాయాలు పెంచుకుంటూ నివాసయోగ్యంగా తయారు చేసి అన్ని సదుపాయాలు కల్పించడం కూడా చర్యలు చెప్పాలని చెప్పని మీరు రావడం చాలా సంతోషం. మేము ప్రజల పక్షాన ఉన్నాం కనుక ఇది ఇందిరమ్మ కార్యక్రమము డబుల్ బెడ్రూమ్ కార్యక్రమం అనే దాంట్లో 3 ఏళ్లలో ప్రభుత్వంలో ఉండేటువంటి కార్యక్రమానికి మీరు మాకు ఇచ్చినటువంటి మాట విలువకు అనుగుణంగా వచ్చినందుకు ఆ గౌరవంతో ఈరోజు మేము పార్టిసిపేట్ అయినాం. దీని ద్వారా మీకు కానీ ప్రభుత్వానికి మంచి పేరు సంతోషపడేటువంటి వాళ్ళం. పాలకపక్షం వస్తుంటాం పోతుంటాం, చేసేటువంటి పని శాశ్వతంగా నిలిచిపోతుంది కనుక ఆ విధంగా నిర్ణయం చేయాలని చెప్పని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. కొంచెం ఆలస్యమైనా కానీ పెద్దలు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు, నేను, రమణన్న గారు ప్రభుత్వం మారి వారు మంత్రి కాగానే వెళ్ళి కలవడం, కొన్ని సమస్యల గురించి చెప్పడం, ఆ తర్వాత మన సంక్షేమ శాఖ మంత్రి వర్యులైన లక్ష్మణ్ కుమార్ గారు కూడా పర్సూ చేసి చాలా బిజీ ఉన్నా కానీ ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలవగానే గౌరవ మంత్రి గారు వచ్చినందుకు మరొకసారి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే జగిత్యాలలోని అర్బన్ హౌసింగ్ కాలనీకి వెళ్ళాం. ఆ కాలనీ 2006లో స్థల సేకరణ ప్రారంభమై 2008లో ఇండ్ల నిర్మాణం పూర్తయి 2009 తర్వాత రకరకాల కారణాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, ఏదో కారణాలు మొత్తం కాగిపోయాయి. 2014లో ప్రభుత్వాలు మారినాయి. అప్పుడున్న పార్లమెంటు సభ్యురాలుకి నేను నివేదించడం, తర్వాత 2018లో మంజూరు అవ్వడం, భూమి పూజ అవ్వడం, మళ్ళీ కొంత గ్యాప్ వచ్చిన తర్వాత 2020 నవంబర్ 21 మార్చిలో పనులు మొదలుపెట్టి 2023 అక్టోబర్ వరకే మొత్తం పూర్తి చేసి 3722 ఇళ్ళు పంచడం జరిగింది. అప్పుడు అన్న రమణ గారు అందరం కూడా. తర్వాత అక్కడ కొన్ని సమస్యలు ఇంతకుముందు చెప్పినట్టు నేను కూడా చెప్తుంటా, టిఆర్ నగర్ ఎప్పుడో అయింది, తారక రామ నగర్ సమస్యలు తీరడానికి ఎంతో సమయం పట్టింది, మనకు కూడా పడుతుందని చెప్పి అన్నాం. తర్వాత జూలైలో గౌరవ మంత్రివర్యులను నేను కోరగానే వెంటనే దానికి కొన్ని బిల్స్ అవి ఉండే అది పక్క పెడదాం, కానీ మౌలిక వసతుల కోసం మిషన్ భగీరథ శాంక్షన్ అయితే దానికి హెడ్ ఆఫ్ అకౌంట్ కింద 14 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ హెడ్ ఆఫ్ అకౌంట్కి ఇచ్చి కాంట్రాక్టర్ను వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. 18 కోట్ల రూపాయలు మొత్తం సెప్టిక్ ట్యాంకుల కోసం కరెంటు కోసం ఇస్తే ఇంటింటికి కరెంటు ప్యానెల్ ప్రభుత్వ నిధులతోటే ఏర్పాటు చేసామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఆనాటికి ఈనాటికి ఎవ్వరు కూడా కరెంటు బిల్ కట్టకుండా, మున్సిపల్ ట్యాక్స్ కట్టకుండా ఇప్పటికి కూడా ఉంటా ఉన్నారు. మరి కొన్ని వసతులు ఉన్నాయి, మున్సిపల్ ట్యాక్స్ వాస్తవానికి వసూలు చేయాలి, అప్పుడే పని జరుగుతుంది. కరెంట్ అంటే ప్రభుత్వ విధానం, ఫ్రీగిస్తాం 200 యూనిట్లు, కానీ అక్కడ కొన్ని వసతులు మనం తక్కువ ఉండడం వల్ల మేము కూడా కొంచెం ముందరికి పోలేదు. మరి నిన్న పూర్తి స్థాయిలో దాదాపు ఒక గౌతమ్ గారి సూచన మేరకు, మీ సూచన మేరకు ఒక 6 నెలల కింద నిష్పక్షపాతంగా ఎన్నో ప్రసారం చేస్తాం. తమ దగ్గర కూడా మా జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి అందరం కూడా వచ్చి కలిసాం. మీ సూచన మేరకు అక్కడ శ్రీనివాసరెడ్డి గారిని కూడా మనం కలవడం జరిగింది. మా పట్టణ అధ్యక్షులు కూడా అక్కడ మిత్రులు, అక్కడ శ్రీనివాసరావు గారు, రాజేందర్ రెడ్డి గారు, శశి గారు, సంపూర్ణచారి గారు
వారందరి పక్షాన సార్ వారికి ఇండ్ల స్థలాల విషయంలో తమరు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. కొంత దూరమైన అక్కడైనా మంచి లేఅవుట్ చేసి ఇచ్చి జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేస్తే నేను అందరం కూడా సంతోషంగా ఉంటాం. దాదాపు ఒక 100 పైన సీనియర్ రిపోర్టర్స్ ఉన్నారు, నంబర్ ఎక్కువగా ఉంది, చేయాల్సిందిగా కోరుతున్నా. బీర్పూర్ మండలం అయింది, అన్ని మండలాలు కొత్తగా ఒకటేసారి ఎండపల్లి, బీర్పూర్, భీమారం అయితే కొత్త మండలాలు అయిన చోట ఆ రెండింటికి బిల్డింగ్స్ వచ్చినాయి సార్. మేము కలెక్టర్ గారితో పర్సూ చేసిన అప్పుడు పంపే సందర్భంలో కొంత మన అఫీషియల్గా కొంత ఫాలో అప్ కాలేదు. దయచేసి మా బీర్పూర్ మండలానికి తహసీల్దార్ కార్యాలయం సొంతది త్వరగా మంజూరు చేయాలని, అదేవిధంగా అక్కడ మిగతా మండలకు అన్ని కూడా వసతులు ఏర్పాటు చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా మీ సబ్జెక్ట్ సార్, జగిత్యాల్లో ఇంకొక మున్సిపాలిటీ రాయకల్ మున్సిపాలిటీ, మరి మల్యాలకు కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇచ్చారు, చాలా సంతోషం. ధర్మపురికి ఇచ్చారు, సంతోషం. రాయకల్ 60,000 ఓట్లతో ఉన్న మండలం, అదేవిధంగా మున్సిపాలిటీ కూడా అయింది. అక్కడి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, ప్రస్తుత కౌన్సిలర్స్, చైర్మన్ గారు అందరూ కూడా కోరుతూ ఉన్నారు. అక్కడ కూడా ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇవ్వాల్సిందిగా తమరికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సార్. దాంతోపాటుగా ఇక చాలా మీకు దృష్టికి వచ్చింది, మరి అక్కడ నుంచి మా బాలు చూస్తాడు, మా సగ్రామ ఉప సర్పంచ్ వాళ్ళకు 21 ఇండ్లు మాత్రమే జగిత్యాల నియోజకవర్గంలో హెల్త్ ఇండ్లు ఉన్నాయి సార్. కట్టుకొని గృహప్రవేశం చేస్తే ఇట కనబడే మన బాలు రవీందర్రెడ్డి. సో గృహప్రవేశానికి వెళ్తే కూడా కొంత నాకు వెళ్ళాలంటే బాలు, సో 21 ఇండ్లు ఉన్నాయి సార్. ఆ హెల్త్ తప్పకుండా చేయాలి సార్. అన్ని కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, ఓన్లీ 21 జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో అవి ఇస్తే చాలా సంతోషం సార్. ఇన్ని వేల ఇండ్లు ఇస్తున్నారు తమరు. అదేవిధంగా నిర్మాణ విస్తీర్ణం గురించి చెప్పారు, నేను దాని గురించి పేపర్ ఇచ్చినాను. మీరు ఇంత విలువైన సమయాన్ని ఇచ్చారు. మీరు దయచేసి ఈ పనులు చేయాల్సిందిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మరి చివరగా ఈ డబల్ బెడ్రూమ్ అర్బన్ కాలనీ గతంలో ఇందిరమ్మ కాలనీగా పిలువబడ్డది. ఏది ఏమైనా పేద ప్రజల కాలనీ, రాష్ట్రంలోనే అతిపెద్ద కాలనీ, రాష్ట్రంలోనే అతిపెద్ద కాలనీ. మరి దాని మౌలిక వసతుల కోసం మీరు ఇప్పటికే ఇచ్చిన విషయాన్ని అందరి సమక్షంలో నేను చెప్పడం జరిగింది. నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, సెప్టిక్ ట్యాంకులకు, వాటన్నిటికీ ఇంకా 32.5 కోట్లు తమరు మంజూరు చేస్తే చాలా వరకు అయితే, వాస్తవానికి అది ఎంత పెద్ద కాలనీ అంటే ఎంత ఇచ్చినా సరిపోవు, కానీ 32.5 కోట్లు ఇస్తే మా వాళ్ళు సంతృప్తిగా ఉంటారు. ప్రతిపాదనలు పంపిస్తే మీరు మీ ఆఫీసర్ గౌతమ్ సారు బాగా గుంజుతారు, తగ్గించి 20 కోట్లకే ఫైనాన్స్కి పంపారు గౌతమ్ సార్. సిఈ గారికి కూడా చెప్పినారు, మరి దయచేసి మీరు 32.5 క్రోర్స్కు శాంక్షన్ ఇచ్చి ఫైనాన్స్కి పంపించి మంజూరు ఇస్తే పేద ప్రజలు సంతోషంగా ఉంటారు. రాష్ట్రంలోనే అతిపెద్ద కాలనీకి తమరు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించిన వారు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇంత విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించే ముందు రెవెన్యూ సమస్యలు, ఎందుకంటే ప్రసాద్ మా ట్రైబల్ సర్పంచ్ అంతా ఉన్నారు, దేవనపల్లి, తాట్లవాయి, బోర్నపల్లి, జగన్నాథ్పూర్, బీర్పూర్ మండలం, సారంగాపూర్, ఈ మండలాల్లో కొన్ని భూముల సమస్యలు ఉన్నాయి. అవి కలెక్టర్ గారి ద్వారా దృష్టికి తీసుకొస్తాం. ఇప్పుడు రివ్యూ ఉంది, అవి తప్పకుండా చేయాల్సిందిగా తమని సందర్భంగా కోరుతున్నాను. అందరికీ కార్యక్రమంలో వచ్చి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. హెచ్కే కార్యక్రమాన్ని 2006లో అప్పుడున్నటి ప్రభుత్వం బొత్స సత్యనారాయణ గారు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మరి ప్రభుత్వ పరంగా డాక్టర్ ఎమ్మెల్యే గారు, మానకొండ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వాలు ఏదైనప్పటికీ ప్రజల పక్షాన ఉండాలని చెప్పేసి మరి దానిలో భాగంగా మిగిలిపోయినటువంటి కార్యక్రమంలో ప్రజలు మార్పు కోరుకొని ప్రజాపాలన లోపల సుమారు 72 కోట్ల రూపాయలు రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు నిధులిచ్చి మిగిలిపోయినటువంటి 2 BHK అటువంటి రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వాటర్ కిట్ ద్వారా గుట్టపై ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి సుమారు వేలాది 2 BHK ఇళ్ల కుటుంబాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రణాళికతో ముందుకెళ్తున్న సందర్భంలో పట్ల
మిగిలి ఉన్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినారు, రమణన్న గారు కూడా చెప్పినారు. మరి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున మరి హౌసింగ్ శాఖ పక్షాన మరి రెవెన్యూ సమస్యల పక్షాన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి నేను మంత్రి గారికి మనవి చేసుకుంటూ మరి జిల్లా మంత్రిగా ఇక్కడ మా మిత్రులందరి పక్షాన నేను మనవి చేస్తున్నాను. ఈ 2 BHK ఇచ్చినటువంటి బెడ్రూమ్స్ కానీ ఇల్లు కానీ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో పట్ట ఇక్కడ హౌసింగ్ ఎంపీ గారు కూడా ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ ప్రత్యేకమైన ఒక నిబంధన ఉంది. ఏదైతే ఆ నిబంధనకు సంబంధించిన విషయంలో కూడా సమీక్షలో వారి దృష్టికి తీసుకెళ్తాం. దానికి సడలింపు ఏంటంటే ప్రత్యేకంగా పేదవాళ్ళు కాకుండా ఉన్న వాళ్ళ కొద్దు పేదవాళ్ళు ఎవరైతే అర్హత ఉండి అనుకోకుండా ఎప్పుడో ఆటో కొనుక్కున్నారనో ఎప్పుడో ట్రాక్టర్ కొనుక్కున్నారని L3 లిస్ట్ అవ్వడం, లేకపోతే 1200 స్క్వేర్ ఫీట్ సంబంధించిన సమస్య కట్టుకున్న తర్వాత జీవో మీరు ఫోర్సబుల్ ఇప్పుడు అమలు చేస్తున్న సందర్భంలో బట్ట అది అడ్డం వచ్చి బిల్స్ పడకపోవడం వల్ల పెద్ద ఎత్తున లేదు. సాధ్యమంతా జగిత్యాల జిల్లాకు హౌసింగ్ పరంగా మా జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు సమీక్షలు వారు సబ్మిషన్ చేస్తారు. వారి పెద్ద మనసుతో మంత్రి గారు పరిశీలించాలని చెప్పి హౌసింగ్ మంత్రి గారిని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కోరుతూ మరి ముఖ్యంగా జగిత్యాల జిల్లా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం 90% రైతు ఆధారితమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. మరి ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల పరిష్కారం విషయంలో పట్ల మరి హౌసింగ్ శాఖ మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రులు అత్యంత ఆప్తులు మాకు. మరి ఒక సంక్షేమ శాఖ మంత్రిగా నేను ఉన్నప్పటికీ ఏ విషయానికైనా కూడా నేనున్నా అని ధైర్యం చెప్పేటువంటి మంత్రి గారికి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. దయచేసి నేను 2009 నుంచి ధర్మపురి లక్ష్మీనరసింహ దైవక్షేత్రంలో ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నా. నా ప్రజల యొక్క ఆకాంక్ష ఈ రాష్ట్రంలో ఏదైతే మా ధర్మపురి నియోజకవర్గానికి ఒక రెవెన్యూ డివిజన్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మంత్రి గారి ముందట మా ధర్మపురి ప్రజల పక్షాన నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఏదైతే అది కూడా వారి ముందు, ఎందుకంటే ప్రత్యేకంగా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా ప్రజలందరూ చాలామంది పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి వారి తరఫున మన జిల్లా మంత్రిగా మీ పరిధిలో ఉన్న అంశాన్ని ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్న దాంట్లో శ్రీ లక్ష్మీనరసింహ స్వయంభూ వెలిసినటువంటి దేవుడు, గోదావరి తీరాన ఉన్నటువంటి దేవుడు, ఆ దైవక్షేత్ర నియోజకవర్గం లోపల మీ పరిధిలో ఉన్నటువంటి అంశం ప్రత్యేకంగా ధర్మపురి క్షేత్రం రెవెన్యూ డివిజన్ లోపల ఎప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు ఆ ప్రభుత్వం మా యొక్క ప్రతిపాదన ఉండాలని చెప్పి మాకు అమలు చేసే విధంగా నిర్ణయం జరగాలని చెప్పేసి, అదేవిధంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా కావాలని కోరుకుంటూ ఇంకా మిగతా విషయాల లోపల ఈ జిల్లాకు సంబంధించిన ఇక్కడ అనేక అభివృద్ధి విషయంలో కానీ ఇదే రకంగా ముఖ్యంగా నా ఆడబిడ్డలకి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మిత్రులు స్థానిక సమస్యలతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అనేక అంశాలు చెప్పడం జరిగింది. తప్పకుండా ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలకు ఏది అవసరమో, ప్రజలు ఏది కోరుకుంటున్నారో, ప్రజలు వారి గుమ్మం వద్దకు ఏమి రావాలని ఆశిస్తున్నారో అటువంటిదే ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఇవ్వటం జరుగుద్ది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రజాప్రభుత్వం నిరంతరము ప్రజలకి మంచి చేసే దాంట్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడికి ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని, పేదవాడికి అండదండలుగా ఉండాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇవ్వటమే కాకుండా అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటుపడకుండా ఉండే విధంగా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా జోడెడ్లలా 2 కళ్ళలా అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈ రాష్ట్రంలో గడిచిన 2.5 సంవత్సరాలలో ముందుకు తీసుకెళ్తానమన్న సంగతి మీకు తెలియంది కాదు. ఇంతకుముందు ఇదే ఉమ్మడి ఈ జిల్లాకు సంబంధించిన దాంట్లో సుమారు ఆర్టీఓ ఆఫీసులు కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీసులు కానివ్వండి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కానివ్వండి, మీ అందరి సమక్షంలోనే ఇంతకుముందే శంకుస్థాపన చేసుకున్నాం. కోరుట్ల అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో ఆర్టీఓ మెట్పల్లో, ఎస్ఆర్ఓ ఆఫీసు మెట్పల్లో ఇంతకుముందే శంకుస్థాపన చేసుకున్నాం. జగిత్యాల అసెంబ్లీలో ఆర్టీఓ ఆఫీసు జగిత్యాలలో శంకుస్థాపన చేసుకున్నాం. ఏమిలవాడ అసెంబ్లీలో ఎంఆర్ఓ ఆఫీసు భీమారం మండలంలో శాంక్షన్ చేసుకొని మిత్రులు సీనన్న ఇక్కడ లేకపోయినా వారి నాయకులు ఇక్కడికి వచ్చారు.
వారి సమక్షంలో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకున్నాం. అదే రకంగా సత్యన్న నియోజకవర్గంలో ఎస్ఆర్ఓ ఆఫీసు మాల్యాల మండలంలో శంకుస్థాపన చేసుకున్నాం. అదే రకంగా సహచర మంత్రివర్యులు ధర్మపురి కాన్స్టిట్యున్సీలో ఎడపల్లి గ్రామంలో ఎడపల్లి మండలానికి ఎంఆర్ఓ ఆఫీసుని కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఇవి కాకుండా సహచర శాసనసభ్యులు ఇంకా కొన్ని కావాలని అడగటం జరిగింది. తప్పకుండా మీరెన్నుకున్న ఈ ప్రభుత్వంలో ఈ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కానీ తప్పకుండా నిర్మించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వీటితో పాటు ఇంతకుముందే మనం సుమారు 5,400 ఇళ్ళు ఆనాటి ప్రభుత్వంలో మొదలుపెట్టి కట్టారు. కొంతవరకు పూర్తి చేయగలిగారు. మౌలిక వసతుల ఏర్పాటు చేయలేదు. మౌలిక వసతుల ఏర్పాటు చేయని కారణంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ నాయకుడు సంజన్న అదే రకంగా ఎమ్మెల్సీ గారు కూడా నన్ను కొన్నిసార్లు అడగటం జరిగింది. వీరి కోరిక మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 32 కోట్లు మొదట విడత మౌలిక వసతుల కోసం శాంక్షన్ చేసి మంచినీరు కానీ విద్యుత్తు కానీ అదే రకంగా డ్రైనేజ్ సిస్టానికి సంబంధించిన పనులు పూర్తి చేసుకున్నాం. ఇంకా సంజన్న మౌలిక వసతుల కోసం నాకు 32 కోట్లు కావాలి, స్కూల్ బిల్డింగ్ కట్టాలి, హాస్పిటల్ కట్టాలి, ఇంకా కొన్ని గ్రౌండ్లు కట్టాలి, చర్చి మసీదు అదే రకంగా దర్గా కట్టాలని కూడా వారు అడుగుతున్నారు. వారు అడిగింది మీరు అడిగిందే వారు నాకు చెప్తున్నారు. న్యాయమైన కోరిక. తప్పకుండా 2-3 రోజుల్లోనే వాటిని శాంక్షన్ చేస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇంకా ఈ కాలనీకి కావాల్సినవి కొన్ని ఒకటి పోలీస్ స్టేషన్ కావాలని అడుగుతున్నారు. ఎస్పీ గారిని ఈ వేదిక ద్వారా ఒక అవుట్ పోలీస్ స్టేషన్ ఇమ్మీడియట్లీగా వీలైనంత తొందరలో అక్కడ ఏర్పాటు చేయాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నాను. అక్కడికి బస్సుకు సంబంధించింది ఆర్టీసీతో చెప్పి ఆ రోడ్డును కూడా క్లియర్ చేయించి ఈ 1-2 డేస్లో ఆర్టీసీ బస్సు కూడా సౌకర్యాన్ని కల్పించాలని కూడా ఆదేశిస్తున్నాను. అదే రకంగా ఒక రేషన్ డీలర్ను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద శాంక్షన్ చేసి అక్కడే నివసించే వాళ్ళందరికీ కూడా రేషన్ షాపులో ఉన్న వాళ్ళకి ఇచ్చే బియ్యము ఇతరత్ర సన్న బియ్యం ఏవైతే ఇస్తున్నామో దూరం పోకుండా అక్కడే ఇచ్చే విధంగా వారికి రేషన్ షాప్ని కూడా ఏర్పాటు చేయాలని గౌరవ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాను. వీటితో పాటు స్కూల్ అడిగారు, హాస్పిటల్ అడిగారు, బస్ చెప్పాను, ఒక సెల్ టవర్ ఇంకోటి ఇస్తే అక్కడ ఇందాక రమణన్న చెప్పినట్లు స్థానిక శాసనసభ్యులు చెప్పినట్లు ఇక 5,000 ఇళ్లకి 5,000 ఇళ్లలో పూర్తిగా ఉంటారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రమణన్నకి ఇక్కడ సత్యన్నకి అదే రకంగా సంజన్నకి ఇద్దరి మధ్య ఈ స్థలం మీద చిన్న చిన్న గ్యాప్ ఉంది. సత్యన్న ఇది నా ఊరు నా రెవెన్యూ గ్రామం అంటాడు. అన్న సంజన్న వచ్చి నేను నా మున్సిపాలిటీలో కలుపుకున్నా ఇది నాకు వస్తుంది నా రెవెన్యూ గ్రామానికి మార్చమంటాడు. వారిద్దరు అడిగేది న్యాయమైందే. తప్పకుండా వారిద్దరి సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఎలా పరిష్కరించాలో ఎక్కడా ఇబ్బంది లేకుండా పరిష్కరించడం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రధానంగా ఇక్కడ ఒక మొదటి సమస్య ఉంది. ఏదైతే ఈ కాలనీ 2008లో ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఆనాటి హౌసింగ్ శాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన చేసిన ఈ కాలనీ సుమారు 18 సంవత్సరాల తర్వాత ఈనాడు కొంతవరకు మనం సక్సెస్ఫుల్గా కొన్ని ఇళ్ళు మౌలిక వసతులతో ఇవ్వగలిగాం. ఇంకా అర్హులైన పేదవాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆనాడు సుమారు 5,000 మంది పైగా కాంట్రాక్ట్ బేసిస్లో ఇళ్ళు వివిధ స్థాయిల్లో కట్టి వదిలేశారు. ఇంతకుముందే గౌరవ జిల్లా కలెక్టర్ గారిని అడిగాను, ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఇంకా ఎంతమంది ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వటానికి ప్రభుత్వం బేసిజానికి పోదు. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నీది ఏ కులమని అడగమని చెప్పాం, నీది ఏ మతమని అడగమని చెప్పాం.
చివరికి నీది ఏ రాజకీయ పార్టీ ఏమని కూడా అడగమని చెప్పాం. ఏ నాయకులు పంపించిన నాయకులు వచ్చిన వ్యక్తి అర్హులైన వాళ్ళైతే పేదవాడు అయ్యుంటే చాలు ఆ పేదవాడికి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చి తీరుతాము. అది ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కరలే, ఇది ఇందిరమ్మ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఎవరు ఉద్యమాలకు చేసే ఛాన్స్ కూడా ఈ ప్రభుత్వం ఇయ్యదు. ఎవరు కూడా అటు ఎందుకు దొంగ పాసుబుక్కులు అని చెప్తున్నానంటే, భూమి ఉండదు, రైతు బంధు కోసం వేలాది దొంగ పాసుబుక్కులు ఆనాటి ప్రభుత్వంలో తీసుకున్న మాట వాస్తవం. భూమి ఉంటుంది, ఆ రైతుకి పాసుబుక్ ఉండదు. ఇది అన్యాయం కదా, ఇది అన్యాయం కదా. భూమి ఉన్న రైతుకి, భూమి సాగు చేసుకున్న రైతుకి వారి సొంత భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో పాసుబుక్ తప్పకుండా సర్వే చేసి ఆ పాసుబుక్ భూమి ఉన్న రైతుకి పాసుబుక్ లేని రైతన్నకు పాసుబుక్ ఇస్తాం. భూమి లేకుండా దొంగ పాసుబుక్కులు ఉన్న రైతన్నుల పాసుబుక్కులని చెప్పుకునే వారి అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, మరొక్కసారి ఇది మీరెన్నుకున్న ప్రభుత్వం, మీరు నచ్చి మెచ్చి పరిపాలన చేయాలని కోరుకున్న ప్రభుత్వం. పేదవాడి సంక్షేమం కోసం గడిచిన 2.5 సంవత్సరాలలో ఎలా అయితే మీ అందరికీ అండదండలుగా మీకు సహకారంతో ముందుకు నడిచామో రాబోయే 2.5 సంవత్సరాల్లో కూడా అదే విధంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు మీ గుమ్మానికి చేరుస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనని మీ అందరికీ చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.